మనము తన ఎదుట పరిశుద్ధ స్థలమును నిర్దోషములై ఉండవలెనని దేవుని సిలువ మార్గపు ప్రణాళిక ఎప్పుడు ఏర్పడిందంట? జగత్పునాది వేయకబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఆయన ఏర్పరచుకునేనని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైనటువంటి దేవులారా, దేవుడు మన పాపాన్ని ముందే తెలుసుకున్నాడు. అందుకే గొర్రె పిల్ల యొక్క రక్తమును చిందించడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? తన కుమారుడిని ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా సిలువ మార్గము అనేది ప్రణాళికగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ప్రణాళికలో మొదటిగా సృష్టి మొదలు కాకముందే ఆయన నిర్ణయించిన ప్రణాళిక. పాప సమస్యకు దేవుని పరిష్కారం కొరకు దేవుడు సిలువ మార్గాన్ని ఎన్నుకున్నాడు. సిలువ మార్గాన్ని పాప సమస్యకు, ఏ జీవితంలో మనము మూలుగుచున్నామో ఆ పాపపు జీవిత సమస్య నుండి మనలను పరిష్కరించటానికి ఆయన సిలువ మార్గములో తన కుమారుడిని మనకు పరిచయం చేయవలసినటువంటి అవసరత ఏర్పడింది. ఇది నాన్న కుమారుడు అనుభవించినటువంటి శ్రమ మన యొక్క శ్రమలకు ఓర్మిగా జ్ఞాపకం చేసుకున్నాం. తనను తాను తగ్గించుకుని ఓర్మి కలిగినటువంటి కుమారుడుగా మనం ఆయన పరిచయం చేసుకున్నాం. ఈరోజు ఈ సిలువ మార్గము అనే ప్రయాణములో మొదటిగా సృష్టి మొదలు కాకముందే ఇది నిర్ణయింపబడినటువంటి ప్రణాళిక అయితే, మన పాప సమస్యకు పరిష్కారముగా దేవుడు ఈ లోకములో తన కుమారుని పంపించాడు.